అమ్మవారికి ప్రసాదం చేయాలనుకున్నప్పుడు కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోయే అచ్చం అన్నవరం ప్రసాదం రుచి లాంటి కమ్మని గోధుమ రవ్వ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం. దానికోసం బాండీలో కొంచెం నెయ్యిని వేసుకొని హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు బాదం పప్పు పలుకులను వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. అదే నెయ్యిలో 1 కప్పు బ్రౌన్ కలర్ గోధుమ రవ్వను వేసుకొని లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి. ఈ బ్రౌన్ కలర్ రవ్వను వేసుకుంటేనే మనకి ప్రసాదం అన్నవరం ప్రసాదం లాగా ఉంటుంది. ఇంకో గిన్నెలో 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ ని పోసుకొని మరిగించి తర్వాత వేయించుకున్న రవ్వను వేసుకొని కలిపి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1.5 కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకొని కలిపి ఇలా బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇది మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్ లో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కొంచెం యాలకుల పొడి అండ్ ఫైనల్ గా గుడిలో ప్రసాదం టేస్ట్ రావడం కోసం చిన్న పచ్చకర్పూరం వేసుకొని కలుపుకొని హల్వా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే దించుకుంటే మన కమ్మని గోధుమ రవ్వ హల్వా రెడీ. ప్రసాదాల్లో మీరు త్వరగా చేసే ప్రసాదం ఏంటో కామెంట్ చేయండి.